I'm super excited for my, guess what? Hi guys, welcome back to my channel Anita Style. If you are new to my channel, I'm Anita. I create content, lifestyle, vlogs and travel many more. Stay tuned for that. I'm super excited for my, guess what? 2025 first trip. I'm going Delhi to Kulu Manali. I'm so excited. I'm so over the moon. And guys, you not believe ee trip gurinchi nenu chaala plans anukunnanu anamata, kani sudden ga ma husband cheppedappudu I felt so happy, and that's why I'm here back with me for Delhi to Kulu Manali. Guys, ప్యాకింగ్ అనగానే మనం చాలా టెన్త్ అయిపోతాం, ముఖ్యంగా గర్ల్స్. సో అందుకనే నేను ఏం చేశానంటే ఒక బుక్లో మొత్తం అన్ని రాసేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచి తెలుసా, నాకు మా హస్బెండ్ క్లూ ఇచ్చిన దగ్గర నుంచి రాసేసుకున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఆల్. బయింగ్ థింగ్స్, దిస్ అండ్ నేను ఒక్కదాన్నే కాదు కదా. సో నాకు 2 కిడ్స్ ఉన్నారు. న్యూ బోర్న్ ఒకరు ఉన్నారు అండ్ 7 years ఓల్డ్ కిడ్ ఒకటి ఉన్నాడు. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, సో నా థింగ్స్ నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను, ప్రతిదీ హెడ్ టు బాటమ్ అనమాట. మొత్తం లిస్ట్ అంతా నేను ఒక పేజ్లో ఒక దాంట్లో రాసేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మా పిల్లలిద్దరికి కూడా సార్ట్అవుట్ చేసేసాను అనమాట. సో ఇంకా ప్యాకింగ్ ఒకటే మిగిలింది. ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఉంటే మీకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఆ లగేజ్. దీంట్లో ఈ పెద్ద లగేజ్లో నాకు సిద్ధుకి అనమాట. ఆ చిన్న మీడియం లగేజ్ వచ్చేసి ఆర్లోకి అండ్ రియోకి అనమాట. సో ముందు నాది ప్యాక్ చేద్దాం. సో మేము ఢిల్లీ వెళ్తాం. ఢిల్లీ మొత్తం సమ్మర్ అనమాట, కులు మనాలి మొత్తం వింటర్. సో నేను 2 types ఆఫ్ క్లోత్స్ పెట్టుకోవాలన్నమాట. అందుకని జీన్స్ వగైరా అని సింపుల్గా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్తాం, ఢిల్లీకి ట్రైన్లో వెళ్తాము. ఢిల్లీలో ఒక 3 to 4 days అక్కడ ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మేము కులు మనాలి ఫ్లైట్లో వెళ్తామన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే, మాకు ఎంత ఇచ్చాడంటే ఫ్లైట్కి ఓన్లీ 15 kgs ఇచ్చాడు. 15 kgs వచ్చేసి మెయిన్ లగేజ్ అండ్ క్యాబిన్ లగేజ్ వచ్చి 7 kgs ఇచ్చాడు. మాకు అంత అవసరం లేదు. కానీ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారంటే షాపింగ్కి వెళ్తారు కాబట్టి. నాకు షాపింగ్ కోరికంటూ ఏమీ లేదు, ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ జ్యువెలరీ లేదు. నేను జ్యువెలరీ పర్పస్కి మాత్రమే అక్కడికి వెళ్తున్నాను. చిన్న స్మాల్ బిజినెస్ పని మీద కూడా వెళ్తున్నాను అనమాట. సో చెక్ చేయడానికి వెళ్తున్నాను. సో దట్స్ ఆల్ గాయ్స్. సో నేను ఇప్పుడు ఏవేవి బట్టలు తీసుకెళ్తున్నాను అనేది ఐ విల్ షో యూ. అండ్ ఇన్ కేస్ ఎవరైనా పిల్లలతో పాటు జర్నీ చేస్తే గనక ఏమేమి ఎసెన్షియల్స్ కావాలనేది కూడా నేను ఈ ట్రిప్లో చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నా కిడ్స్వి సర్దేస్తాను అనమాట. ఎందుకంటే అవి చిన్న చిన్న బట్టలు కదా. ఎప్పుడైనా సరే ఫస్ట్ కిడ్స్వి సర్దేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే దాంట్లో ఏదైనా కిడ్స్ అంటే ఎంతో ఉండవు, ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి ఏదైనా మిగిలిందంటే కనుక మన స్టఫ్ దాంట్లో తోసేయచ్చు అని చెప్పేసి ముందు నేను వాళ్ళే సర్దుతాను అనమాట. సో లెట్స్ ప్యాక్ మై కిడ్స్ సూట్ కేస్. రైట్ నౌ నా హౌస్ కండిషన్ చూడండి. నిన్న నైట్ నుంచి అలాగే ఉందన్నమాట. సో నేను ఆర్లోకి మనం 6 days ఉంటాం, అక్కడ 1 week ఉంటామని చెప్పాను కదా. సో నేను 7 pairs పెడతాను, ఇంకా ఎక్స్ట్రా టీ-షర్ట్స్ పెడతాను. అండ్ ఎందుకంటే చిన్నపిల్లడు కదా, ఎప్పుడు ఏమి ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. కావాలంటే అక్కడ ఢిల్లీలో నేను కొంటాను, ఎన్ని కొన్నా పిల్లలకి సరిపోదు. అందుకని చెప్పేసి ఏం చేస్తానంటే నేను ఎక్కువే పెట్టుకుంటాను, ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్లో కూడా నేను చాలా స్టఫే పెట్టాలి వాడి గురించి. సో అందుకని చెప్పేసి నేను అంత హ్యూజ్ బ్యాగ్ తీసుకున్నాను. ఐ విల్ షో యూ. మీరు నా హాల్లో చూస్తారా అది ఎంత హ్యూజ్ బ్యాగ్ అనేది. సో దీస్ ఆర్ ద స్టఫ్. ఐఎమ్ జస్ట్ నార్మల్గా సర్దాను అనమాట. ఇంకా నేను అక్కడేమో ఆర్లో పెట్టేస్తాను. ఈ కింద కొంచెం పెద్దగా కావాలి కాబట్టి రియోకి ఈ పెద్దది ఇక్కడ సర్దేస్తాను అనమాట. సో ఎన్ని పేరు 1 2 3 4 5 ఇదేమో కప్పుకోవడానికి టవల్ అనమాట వాడికి. ఇక్కడ హ్యాండ్ క్యాప్, నెత్తి క్యాప్లా ఉంటుంది. అండ్ లాట్స్ ఆఫ్ దిస్ వన్ కర్చీఫ్స్. అండ్ ఆర్లోకి సరిగ్గా వింటర్ వేర్ లేదు. మేము అక్కడికి వెళ్ళే వాడి క్యాప్, షూస్ అన్నీ అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక్కటే హుడీ టైప్లో ఒక్కటే ఉందన్నమాట. అది ఒక
2 ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్స్ కూడా పెట్టాను. కులు మనాలిలో ఎంత చలిగా ఉంటుందో మనకు తెలుసు, కానీ వాడు ఇప్పుడు వచ్చి వింటర్ని అనేది ప్రాపర్ వింటర్ని చూడలేదన్నమాట. అందుకని వాడికి కొంచెం మనం కొజీగా ఉండేలా చేయాలి కాబట్టి సో అందుకని నేను ప్యాక్ చేస్తాను. ఆర్లోకి ఇవి వచ్చేసి ఇవి సరిపోతాయి, నాకు తెలిసింది కావాలితే ఇంకా అక్కడ తీసుకుంటాను అనమాట. అండ్ రియో గురించి కూడా ప్యాక్ చేసి రియోకి ఏం అవసరమో, ఇది ఓన్లీ బట్టల దాకే సెషన్ అనమాట. దాని తర్వాత ఇంకా మెడిసిన్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను నేను జస్ట్ క్యారీ చేయడానికి. ముఖ్యంగా పారాసెటమాల్ ఒకటి, దగ్గుకు ఒకటి, రొంపకు ఒకటి పెడతాను రియోకి. అండ్ ఆర్లోకి కూడా సేమ్ థింగ్ అనమాట, అవే పెడతాను. రియోకి జనరల్గా చెప్పాలంటే వాడికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, సో ఆ డ్రాప్స్ కూడా నేను క్యారీ చేయాలన్నమాట. 1 వీక్ వేయాలి. మొన్న సాటర్డే నేను తీసుకెళ్ళాను, ఈ సాటర్డే దాకా వేయాలన్నమాట. సో వీళ్ళ సెషన్ అయిపోయిందంటే ఇంకా నా సెషన్ అంటే మీకు తెలిసిందే కదా, ఈరోజు రాత్రి 12:30కి ట్రైన్ ఉంటుంది. నేను 12 o'clock దాకా చదువుతూనే ఉంటాను. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ టవల్స్ చూసారా, సో ఇంత పల్చటి క్లాత్ ఉన్న టవల్స్ మాత్రమే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఊరు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద టవల్స్ పెడితే అవి ఆక్యుపై అయిపోతుంది ఫేస్, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా యూజ్డ్ వన్స్ పల్చటివి పెట్టుకుంటే ఒకవేళ మనం వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. అంత మంచి టవల్స్ తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలంటే మన ప్రాణం, ముఖ్యంగా నా ప్రాణం అయితే ఉండదు. అందుకని ఏం చేస్తానంటే ఇలాంటి కాటన్ టవల్స్ గమ్మున ఆరిపోతాయి అన్నమాట. ఇవి రూమ్లో కూడా స్పేస్ తక్కువ ఉంటుంది, వాళ్ళ గమ్మున తుడిచేయచ్చు, అన్నిటికి సౌకర్యంగా ఉంటుందని చిన్ని టవల్ ఆరులో ఉంచుతాను ఎప్పుడైనా సరే. అండ్ పెద్ద టవల్ వచ్చేసి రియోకి. ఈ ముఖ్యంగా ఈ 2 టవల్స్ చాలా ఇంపార్టెంట్గా. అండ్ థర్మల్స్ అనమాట ఇవి. రియోకి అన్ని ప్యాక్డ్గా ఉంటాయి, ఎందుకంటే మేము ఆల్రెడీ లండన్లో ఉన్నాం కాబట్టి మేము వాడికి థర్మల్స్ ఎక్కువ కొన్నాము. సో అందుకని వాడికి 2 pairs ఆఫ్ థర్మల్స్ పెడతాను అండ్ 2 pairs ఆఫ్ గ్లౌజెస్ కూడా గ్లోవ్స్ పెడతాను అనమాట. అండ్ దిస్ వన్ is small towel for wiping the face for both of them. సో ఇప్పటికి పిల్లలకి బట్టలు అయిపోయింది. దీంట్లో ఇంకా కెటిల్ పెడతాను, ఎందుకంటే రియోకి ఆర్లోకి సెర్లాక్ పెడతాను కదా, ఓన్లీ సెర్లాకే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే అది హాట్ వాటర్తో మిక్స్ చేసి పెట్టేస్తే వాడికి చాలు. నా పాలు సరిపోతాయి కానీ ఎందుకు అని చెప్పేసి వాడికి ఫుడ్ పెట్టినాను కదా. 1 వీక్ మళ్ళీ గ్యాప్ వచ్చిందంటే దాని తర్వాత మళ్ళీ పిల్లలు తినడానికి మారం చేస్తారు. అందుకని దీస్ ఆర్ ద స్టఫ్ ఫర్ ఆర్లోస్. అండ్ ఆర్లోకి 2 క్యూట్ క్యాప్స్ కొన్నాను అనమాట. హౌ దిస్ క్యూట్ క్యాప్స్ was see, and look at this, it has bear on it. సో వాడికి ఒక 2 క్యాప్స్ పెడతాను. ఈ క్యాప్ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట. ఒక క్యాప్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. రియో కూడా 2 pairs ఆఫ్ క్యాప్స్ ఉన్నాయి, ఆ క్యాప్స్ కూడా వాడికి పెట్టేసి కావాలంటే గ్లాసెస్ వాళ్ళిద్దరికి అక్కడ కొంటాను. అండ్ లెట్స్ ప్యాక్ మై స్టఫ్. నేను ఒక పేర్ చెప్పల్స్ తీసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై వింటర్ వేర్. దీస్ ఆర్ మై చార్జర్స్, ఇయర్ రింగ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ దీస్ 3 క్యాప్స్ ఐమ్ క్యారింగ్. దిస్ ఈజ్ మై ఫోన్ పౌచ్ అండ్ 2 టవల్స్. సిద్ధు దెంప ఇది నాది కిందది. అండ్ దిస్ ఈజ్ మై మేకప్ పౌచ్ అండ్ దిస్ ఈజ్ ఆర్లోస్ టవల్. And these are the clothes I'm taking. This one is, so these 4 pants, these are 3 pants and skirt and nightwear, and these are t-shirts and shirts, my straightener and perfumes and dry shampoo and body wash. So ఇవన్నీ ఇప్పుడు ఆ స్టఫ్ పైన సర్దేస్తాను. నాది పైన కింద అన్నమాట సిద్ధది.
బాడీ లోషన్, ఐ క్రీమ్, అండర్ ఆర్మ్స్ ది Avon నుంచి అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. అండ్ స్ట్రీట్ సీరమ్, మై మేకప్, న్యూ బ్రష్, ఐబ్రో పెన్సిల్స్, అన్ని ఎసెన్షియల్స్. సో ఎకాలజికల్ సన్ స్క్రీన్, ఇది కొలాజిన్ మాస్క్ అనమాట. నైట్ అన్నీ దీంట్లోనే పెట్టేసుకున్నాను ఈ కొత్త దాంట్లో. ఇక్కడ ఏంటవి నెయిల్ కట్టర్ అవన్నీ పెట్టుకున్నాను. దిస్ బాక్స్ మై రింగ్స్, ఇయర్ రింగ్స్, వాచ్, స్టాకిల్స్ అన్నీ దీంట్లోనే పెట్టుకున్నాను చిన్న బాక్స్లో. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ కంగన్. సో ఇదంతా నేను ఇది ఒకటి చాలు నాకు క్యారీ చేయడానికి. ఎలాగో లెఫ్ట్ హ్యాండ్కి స్టాకిల్స్ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈస్ మై జ్యువెలరీ బాక్స్. గైస్, ముఖ్యంగా ఒకటి చెప్తాను, ఎన్ని కవర్స్ ఖాళీగా ఉంటే అన్ని కవర్స్ తీసుకెళ్ళండి. చెప్పలేము, పిల్లలు తడిచిపోవచ్చు, తడిచిన బట్టలు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఇవన్నీ తెలియదు. చూడండి గైస్, నేను ఎన్ని కవర్స్ తీసుకెళ్తానంటే ఆ కవర్స్ అన్నీ ఈరోజు బయటకు తీస్తాను అనమాట. సో కవర్స్ తీసుకెళ్తాను. ఏదైనా గమ్మున వాళ్ళ బట్టలు కానీ తడిచిపోయినా ఏదైనా పాడు చేసుకున్నా నేను ఆ కవర్లో పడేసి నా బ్యాగ్లో పెట్టేసుకుంటాను. లేకపోతే ఏదైనా క్యారీ చేస్తే ఆ బ్యాగ్లో పడేస్తాను అనమాట. అప్పుడు మనకి ఎంత ఈజీగా ఉంటుందంటే హమ్మయ్య అనిపించుకోవచ్చు. అండ్ నేనేం చేస్తాను తెలుసా, బట్టల సోప్ కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే హోటల్లో పడుకోవడం తప్ప ఏం చేస్తాం, అందుకని ఆ బట్టల సోప్ తీసుకెళ్ళి నైట్ పడుకుంటాం కదా, అప్పుడు నేను అది వాష్ చేసేసి అలా ఆరేసేస్తాను. అది ఆరినా ఆరకపోయినా. దట్ ఈస్ ద బెస్ట్. గైస్, లుక్ ఎట్ దిస్. నేను ఇలా జిప్లాక్ ఆర్డర్ చేస్తాను అనమాట. మీషో నుంచి ఆర్డర్ చేసి, చూసారా గైస్, మొత్తం షాంపూ, కండిషనర్స్. నేను ఎప్పుడు షాంపూ ప్యాకెట్సే యూజ్ చేస్తాను, మనకి ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ షాంపూస్, కండిషనర్, వన్ స్మాల్ టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్ అండ్ బ్రష్ అండ్ కోమ్ అండ్ చిన్న సోప్ అనమాట. సో ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి చూసారా. సో దట్స్ ఆల్ గైస్. ఇది అలా వేసేస్తాను, అలా తీస్తాను, మళ్ళీ దాంట్లోనే వేసేస్తాను. ఇప్పుడు మనం పెద్ద సీన్ ఏం చేసేయక్కర్లేదనమాట. సో నా స్టఫ్ అసలే 15 kgs ఇచ్చారు. మనం పెద్ద పేస్ట్ ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళాం అనుకోండి, మనకు ఆ స్టఫ్ సరిపోదు. అందుకని నేను మొత్తం నాకనే కాదు, ఇవి మాత్రంతో సహా మొత్తం ఇవి 3 రియో, రియో, అత్తమ్మ, సిద్ధు, అది నా ప్యాక్ అనమాట. ఈ 4 ప్యాక్స్ ఎవరి ప్యాక్స్లో వాటిల్లో వేసేస్తాను. వేసిన తర్వాత ఎవరి వాళ్ళు ఫ్రీగా యూస్ చేసుకుంటారు అండ్ దీంట్లో పెట్టేసుకుంటారు అనమాట. లేకపోతే ఎందుకంటే మనకంటూ ఒక ఓసిడీ ఉంటుంది కదా, వెనకాలే వెళ్ళి అవి తీసుకున్నారా ఇవి తీసుకున్నారా అని చూడడం, అవి ఏం అవసరం లేదు. ఎవరు జిప్లాక్ వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ ఆల్సో. అండ్ వెకేషన్ ప్రెప్ కూడా అయిపోయింది. రాత్రి చెప్పడం మర్చిపోయాను. ఐబ్రోస్ చేయించుకున్నాను అండ్ హెయిర్ కట్ కూడా చేయించేసుకున్నాను. సింపుల్గానే చేయించేసుకున్నాను, జస్ట్ స్ట్రైట్ కట్ చేయించేసుకున్నాను. అండ్ దాట్ ఈస్ మై వెకేషన్ ప్రెప్. అండ్ నెయిల్ పాలిష్ ఒకటి వేసుకోవాలి. నా స్టఫ్ ప్యాక్ అయిపోయింది. ఆర్లోది ఇది ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాము, ఆర్లో బ్యాగ్ అవన్నీ పెట్టడానికి. ఆర్లోది రియోది అయిపోయింది. సో ఇంకా సిద్ధుది ఒకటే పెండింగ్ ఉందన్నమాట, మా హస్బెండ్. అది తంది ఈ స్పేస్ ఎక్కువ తీసుకెళ్ళట్లేదు కదా, ఎలాగో అక్కడ కొనుక్కుందామని. సో ఈ స్పేస్ సిద్ధుకి. ఇది అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే మా ప్యాకింగ్. Arlo is sleeping, Rio is sleeping. So we are ready for trip. సో మా ట్రైన్ వచ్చేసి 12:45 అనమాట. సో మేము ఇక్కడ నుంచి స్టేషన్కి హాఫ్ అన్ అవర్లో కాదు, ఒక 25 minutes వెళ్ళిపోతాం. సో మాకు తెలిసిన మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఆటో డ్రైవర్ అనమాట. దిస్ ఇస్ మై ఫిట్. అండ్ ఇది అండర్ రేటెడ్ది చెప్పాను కదా, పీలింగ్ సొల్యూషన్ వాడుతున్నానని. వన్ ఆఫ్ మై హాల్లో చేశాను ఇది చాలా బాగుంది. 25% AHA plus and 2% BHA plus and 5% PHA. So this one is giving so much glow on my face. So this is my outfit. Also with some pleasures and tensions and so these things.
దోశ, మిడ్నైట్ దోశ. ట్రైన్ వచ్చేసింది guys, we are moving right now. Bye bye.